7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేచుండెను. మరియు నీరసమైన బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమంది ఎక్కడో నాకు కనబడలేదు. చిక్కుపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడెను, కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లు అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ బలహీనమైనవి బలిసిన వాటిని తినేసినాయి అంట. బలహీనమైనవి బలిసిన వాటిని తినేసినాయి. బలహీనమైన 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు, బలమైన 7 సంవత్సరాలను తినేస్తాయి. కరువు సంవత్సరాలలో, కరువు లేని సంవత్సరాలలో సమృద్ధిగా ధాన్యము సమకూర్చిన 7 సంవత్సరాలు ఈ కరువు సంవత్సరాలు వెళ్ళి ఆ సమృద్ధి గల సంవత్సరాల మీద పడి ఆ సమృద్ధి అంతా తినవలసినట్టుగా రాజుకు అనగా ఫరోకి దర్శనం వచ్చింది. కళ కన్నాడు. ఆ తర్వాత 7 పేద కంకులు, 7 పుష్టిగల కంకులు. ఈ 2 కళలకి అర్థం తెలియక చాలా మంది ఎవరిని పిలుస్తున్నారు? 24 వచ్చినాయి. 23 మరియు తూర్పు గాలి చేత చెడుపై ఎండిన 7 పేలక వెన్నెలు వాటి తర్వాత మొలిచెను. ఈ పేల వెన్నులు ఆ మంచి వెన్నెలను మృంగి వేస్తాను. ఈ కళను జ్ఞానులకు తెలియచెప్పించను, కానీ దాని భావం తెలుపు వారు ఎవరు లేరని అతనితో చెప్పారు. జ్ఞానులందరికీ చెప్పాడంట. ఎవరి దేవుని జ్ఞానం ఉంటే ఏదైనా అర్థమవుద్ది. లోక జ్ఞానులకు చెప్పాడంట ఈ పరు. ఎవరు దీని అర్థం చెప్పలేపారు. 7 బలిసిన ఆవులేంటి, 7 దక్కావులేంటి, 7 పేద కంకులేంటి, 7 మరి బలమైన కంకులేంటి, వెన్నులేంటి అనేది చాలా మంది జ్ఞానులను అడిగారంట. పెద్ద పెద్ద శాస్త్రుల్ని, ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని, జ్ఞానవంతుల్ని, పండితుల్ని అడిగారంట. కానీ ఎవరు మాకు తెలియదు అన్నారంట. కానీ యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుని దయ, దేవుని జ్ఞానం ఆయనకి ఇచ్చాడు కనుక ఆ జ్ఞానమును బట్టి యేసేపు అర్థం చెప్తున్నాడు. యేసేపు అంతకింద చెరసాల్లో వేపించాడు. ఈ పరో చెరసాల్లో ఉన్న యేసేపుని ఇంటికి పిలిపించుకుని ఆ కలభావం చెప్పించుకున్నాడు. ఆ కలభావం చెప్పించుకుంటే యేసేపు ఏమన్నాడు తెలుసా? నేను గొప్పవాడిని, జ్ఞానవంతుడట్లా, దేవుడే ఇదిగో ఈ పరోని రక్షించును, పరో కళకు అర్థం చెప్పును అని నేను దేవుని మీద భారం వేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద భారం వేస్తూ ఉండగా చక్కగా ఆ కళలకు అర్థం చెప్పాడు. 7 సంవత్సరాలు 2 కళలు ఒకటే రాజా, 2 కళలు ఒకటే. 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు బాగా పంటలు పండుతాయి. ఆ పంటలు పండే 7 సంవత్సరాలు బాగా పంటలు పండించి ఆ కొట్లు కట్టి ఆ ధాన్యమంతా కొట్లలో దాచి ఉంచితే ఇదిగో మిగతా కరువు సంవత్సరాలు 7 సంవత్సరాలు వస్తాయి చూడు. ఆ కరువు సంవత్సరాలు ఈ 7 సంవత్సరాలు పండించిన పంట తినవచ్చును, అనేక మందికి అమ్మవచ్చునని ఫరోకి ఇదిగో యేసేపు సలహా ఇచ్చాడు. యేసేపు ఎవరండి? ఇజ్రాయేలుడు. యేసేపు ఎవరండి? కానాను దేశంలోని కానానీయుడు. ఇదిగో అన్నల చేత కొట్టబడిన వాడు, అన్నల గుంటలో పడేసిన వాడు. చెరసాల్లో ఫరో తీసుకెళ్లి అతని భార్యని శైనించాడని ఇదిగో దొంగ కేసు పెట్టి జైల్లో వేయించిన వాడు. చెరసాల్లో ఉన్న ఈ యేసేపు చెరసాల్లో ఉన్న దేవుని స్తుతించడం, ఖైదీలు మార్చడం, దేవుని వైపు తిరగటం మరి యేసేపు మానలేదండి. అక్కడ పానదాయకుడికి, భక్షకారుడికి కూడా కలభావం కూడా వాళ్ళకి చెప్పారు. ఆ పానదాయకుడు కళ నెరవేరింది, భక్షకారుడు కళ నెరవేరింది. ఆ కళ తెలిసినాక ఆ పానదాయకుడు మరి రాజుకు చెప్పారు, ఆ ఫరోకు చెప్పి చెరసాల్లో ఉన్న వ్యక్తిని తీసుకురమ్మని ఆ జ్ఞానముతో ఆ కళను చెప్పించుకున్నాక ఆ ఫరో బాధ్యత అంతా మళ్ళీ యేసేపు చెప్పాడు. ఆ యేసేపు ఏం చేశాడంటే ఆ 7 సంవత్సరాలు పండిన ఆ ధాన్యమంతా జాగ్రత్త చేసి ఆ ఐగుప్తు దేశంలో ఉన్న
ఆ ప్రజలందరూ వచ్చి ఆ రాజు దగ్గరికి అనగా ఫరో దగ్గరకు వచ్చి ధాన్యం కొనేలాగా చేశాడండి జ్ఞానముతో. దేవునికి స్తోత్రం. ఈ లోక బాధ నుండి, ఈ లోక కష్టాల నుండి, ఈ లోక శ్రమల నుండి, ఈ లోక కరువుల నుండి నువ్వు తప్పించబడాలంటే నీ సొంత జ్ఞానం ఉపయోగించబడద్దండి. సొంత జ్ఞానం ఎప్పటికీ ఈ లోక జ్ఞానం పనికిరాదండి. దేవుని జ్ఞానం అయితేనే ఉపయోగపడద్దండి. దేవుని జ్ఞానం ఉంది. యేసేపుకి ఆ 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా పండించాడు. పంట పండించి 7 సంవత్సరాలు అది ఒక కొట్లలో దాచి ఉంచాడు. తన దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన దయతో ఆ ధాన్యము దాచి ఉంచాడు. ఇక ఐగుప్తులందరూ ఫరో దగ్గరకు వస్తున్నారు ధాన్యం కొనుక్కోవటానికి. కరువు సంవత్సరాలు వచ్చేసి సమృద్ధి గల 7 సంవత్సరాలు ఇంకా పెద్ద పెద్ద కొట్లు కట్టేసేసి భూములు చాలా కొని ఆ పంటలు పండించి ధాన్యం అంతా యేసేపు చాలా జాగ్రత్త చేశాడండి. దేవునికి స్తోత్రం. చాలా మంది రేపటిని గురించి ఆలోచించరండి. ఇదిగో వాక్యం యేసుక్రీస్తు కాలంలో వాక్యం ఏమని చెబుతుందంటే రేపటిని గురించి చింతించుకొని రేపటిని గురించి నువ్వు కృంగిపోవద్దు. అనేకమంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా, అనేక పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారాలని యేసుక్రీస్తు వచ్చినాక స్పష్టంగా. ఎందుకంటే ఇక అదే దారులు పడిపోయి ఇదిగో శరీరాశ, నేత్రాశ, జీవపడమంలో పడిపోతున్నారని యేసుక్రీస్తు ఇదిగో రేపటిని గురించి చింతించుంటున్నారు. కానీ యేసేపు అయితే 7 సంవత్సరాలకు ఆలోచించి పంట పండిన 7 సంవత్సరాలు సమృద్ధిగా ఆహారము కొట్లన్నీ కట్టించి దాచి ఉంచాడండి. 7 సంవత్సరాలు దాచించాడు. దేశమంతా విస్తారమైన పంట పండుతుంది. తక్కువ రేటుకి అమ్మేసుకుంటున్నారు. లాభం రాకపోయినా విస్తారమైన పంట పండేసరికి రేటు తగ్గిపోయింది. రేటు తగ్గిపోతే మొత్తం తక్కువ రేటుకి అమ్మేసుకున్నారు. కానీ యేసేపు అలా అమ్మలేదు. తక్కువ రేటుకు మాత్రం అమ్మనేకుండా ఆ ధాన్యం అంతా జాగ్రత్తగా కొట్లు కట్టించి దాచి ఉంచాడు. దాచి ఉంచినాక కరువు సంవత్సరాలు వచ్చేసిన 7 సంవత్సరాలు జ్ఞానముతో కరువు నుండి ఇదిగో బయటపడింది ఐగుప్తు దేశం, కానాను దేశం. దేవునికి స్తోత్రం. కానాను నుంచి వాళ్ళ అన్నలు, వాళ్ళ తండ్రి కూడా వచ్చారు ఆహారం కొనుక్కోవటానికి. జ్ఞానముతో, దేవుని జ్ఞానముతో ఆ యేసేపు చేసిన ఆలోచన తెలుగుకి తన అన్నలు బ్రతికించబడ్డారు. ఐగుప్తు దేశం అంతా సమృద్ధిగా పంటలు పండినాయండి. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో ఉన్న పొలాలు, భూములన్నీ ఆహారం కొనుక్కోవడానికి వాళ్ళు కలిగినవన్నీ అమ్మేస్తున్నారు. అమ్మేస్తుంటే ఇదిగో ఫరో చేత యేసేపు మొత్తం భూములన్నీ కొనిచ్చేసుకుంటున్నాడు. కొనిచ్చేసి ఇదిగో ఫరోకి ఆ ఐగుప్తి అంతా ఫరో సొంతం అయ్యేలాగా యేసేపు జ్ఞానం చేత, అంటే యేసేపు జ్ఞానము దయను పొందిన వాడు కనుక, దేవుని దయను దేవుని జ్ఞానము కలిగిన వాడు కనుక యేసేపు అదిగో ఆ ఇంటిలో అధికారయ్యాడు. ఆ దేశంలో కూడా గొప్ప అధికారయ్యాడు. దేవుని జ్ఞానం ఉంటేనండి కరువు నుంచి అయినా ఎలాంటి శ్రమ నుంచి అయినా తప్పించబడతామండి. జ్ఞానం ఉండాలని, దేవుని దయ ఉండాలని. దేవుని దయ లేకుండా, జ్ఞానం లేకుండా మనము ఎంత కష్టపడినా ఎముకలని ఎరగొట్టుకున్న ఉపయోగం ఉండదండి. దేవుని దయ కావాలి, దేవుని జ్ఞానము కావాలి. కరువు నుంచి అంట బయటపడాలి. సారెపాటి విధురాలు కూడా జ్ఞానంతో ఒక పని చేసింది. ఏమిటంటే ఆపోటికి ఉంది కొంచెం పిండి బుడ్డిలో నూనె కొంచెమే ఉంది. ఆపోటికి తన పిల్లోడు ఆ పోటుకి ఆ అప్పము కాల్చుకుని ఆ కొంచెం నూనె వేసుకుని ఆ అప్పము కాల్చుకుని తుని చచ్చిపోతామని పుల్లలు ఎదుర్కొంటుందండి. ఏలియా ప్రవక్త అక్కడికి వచ్చాడండి. ఆ కొంచెం మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు. అప్పటికే కాకుల చేత ఆహారము ఇదిగో తీసుకుంటున్నాడు. కాకులతో చేత దేవుడు పంపిస్తున్నాడు ఏలియాకు ఆహారము. ఏలియాకు ఆహారం పంపిస్తున్నాడు. పోషించబడిన తర్వాత కెరూతు వాగు ఎండిపోయిన తర్వాత అక్కడి నుంచి సారేపతి ఇంటికి పంపించాడు దేవుడు. సారేపతి విధవరాలు కూడా జ్ఞానముతో ఈయన్ని చేర్చుకుందండి ఏలియాని చేర్చుకుని ఇదిగో ఆయనకి మొదట అప్పము, మొదటి మరి మంచినీళ్ళు ఇచ్చి మొదట అప్పము చేసుకున్నా, నాకు చేసుకొచ్చినాక మీరు చేసుకుని తినండి అని ఏదో చెప్పిన మాట నమ్మిందండి. నమ్మినాక మొదటి అప్పం చేసి చేసుకొచ్చినాక 3.5 సంవత్సరాలు కరువును చూడండి. దేశమంతా, శోభలోని దేశమంతా, ఆ ప్రాంతం అంతా, ఐగుప్తుకు వచ్చిన కరువు మళ్ళీ ఆ ప్రాంతమంతా కరువుతో అల్లాడిపోతుంటే సారేపతి విధవరాలు తన కుమారుడు ఏలియా 3.5 సంవత్సరాలు జ్ఞానముతో బ్రతికారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుని జ్ఞానము మనము సంపాదించుకోవాలి. కరువు నుంచి ఎలా బయటపడాలో, అప్పు నుంచి ఎలా బయటపడాలో, రోగం నుంచి ఎలా బయటపడాలో, ఇంకా ఆర్థిక ఇబ్బందులే కానీ, సమస్యలే కానీ, బలహీనతలే కానీ, దేని విషయమైనా దేనిలో నుంచి నువ్వు బయటికి ఎలా పడాలో దైవ జ్ఞానం నీకుంటేనే ఆ జ్ఞానం బట్టి నువ్వు బయటపడగలుగుతావు తప్ప నీ సొంత జ్ఞానముతో బయటపడవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండోది చూద్దాం. అదే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము, అదే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, అమ్మా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని నా మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమిత్తుము. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఆనాడు ఆ దినములలో శిష్యుల సంఖ్య అంతా విస్తరించబడుతుందంట. సంఘము శిష్యులు క్రైస్తవులుగా మారిపోతూ చాలా విస్తారముగా దేవుని పరిచర్య జరుగుతుంది. అపోస్తలుడైన పౌలు, స్టెఫెను ఇక్కడ దేవుని పరిచర్య, దేవుని ఆత్మతోను జ్ఞానంతో నిండుకొని వారిగా పరిచర్య చేస్తున్నాడు. దేవుని పరిచర్య చేస్తుండగా శిష్యుల సంఖ్య అభివృద్ధి చెందుతుందంట. ఇంకా అప్పటికి అపోస్తలుడైన పౌలు గారు మారలేదు. స్టెఫెను చాలా జ్ఞానంతోనూ ఆత్మతోనూ నిండిన వాడిగా ఉన్నాడని అక్కడ తెలియపరుస్తుంది. చూద్దాం అది కూడా ఒకసారి. 9వ వచనం. 9వ వచనం, 10వ వచనం చూద్దాం. మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. ఎవరు వీళ్ళు? స్టెఫెను గారు అంట మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారెవరు ఎదిరింపలేకపోతున్నారంట. చాలా మంది ఆయన ఎదిరింపటానికి స్టెఫెను దగ్గరకు వచ్చారు. అది 8వ వచనం. స్టెఫెను కృపతోనూ బలముతో నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేయుచుండెను. అప్పుడు లిబర్తనులు అనబడిన సమాజములను, కురేనీల సమాజములను, అలెగ్జాంద్రియల సమాజములను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించారు. కానీ చాలా మంది తర్కించారంట స్టెఫెనుని. దేవుని వాక్యము జ్ఞానంతో ఆత్మతో చెబుతున్నాడు. ఆయన తర్కించడానికి చాలా ప్రాంతాల నుంచి వచ్చారంట. కానీ ఎవరు ఆయన్ని తర్కించలేకపోయారంట. ఆయన మాటలు ఎందుకు జ్ఞానము కలిగిన వాడై ఉన్నారంట. దేవుని యొక్క ఆత్మ ఉంటే జ్ఞానం ఉంటుందండి. యేసప్పు కూడా దేవుని యొక్క దయా జ్ఞానం ఉంది, అందుకే కరువు నుంచి కాపాడబడ్డాడు. స్టెఫెను కూడా ఆత్మ, బలము, జ్ఞానము ఉంది. 3 ఉన్నాయి స్టెఫెనులో. అయితే స్టెఫెనుని ఇంకా గెలవలేక రాళ్లతో కొట్టి చంపేశారు. అయినను దేవుని ఆత్మను వదలలేదండి. దేవుని యొక్క శక్తిని వదులుకోలేదండి. మరణమవుతున్నా కూడా ఆకాశము తెరవబడుతుందని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా దేవుని పరలోకం నుండి నాకు కనపడుతున్నాడు, దేవదూతలు ఎక్కుచూ దిగుతున్నారని రాళ్లతో కొడుతున్నప్పటికీ అలాగే మాట్లాడుతూ ప్రాణం వదిలేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే జ్ఞానముతోను బలముతోను దేవుని ఆత్మతోను స్టెఫెను నింపబడేది. అక్కడ వాక్యం చెబుతుండే విస్తారమైన శిష్యుల సంఖ్య పెరిగిపోయారు. శిష్యుల సంఖ్య పెరిగిపోయేసరికి ఆ శిష్యుల ఆ పరిచర్యలు వాళ్ళందరూ పిలిచి చెప్తున్నాడు ఒక మాట. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్ని పనులు మేమే చేయాలంటే మేమే చేయలేము. ఇదిగో కొంతమంది జ్ఞానము కలిగిన 7 మనుషులను పరిచర్యకి వాడుకోవాలి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరిచర్యలో వాడబడాలని చెప్తున్నాడు. పరిచర్య అనగా సాపలు వేయటం, మందిరం తొడవటం. ఇదిగో ప్రభు యొక్క శరీరం, రక్తం పాత్రలు, ఇదిగో యెరూషలేము దేవాలయములో ఆయన ఉపకరణములు, దేవాలయములో మందసం మీద ఉన్న ఉపకరణములు, వస్తువులను జాగ్రత్తగా చూడటానికి, వాటిని కడగటానికి, వాటిని పవిత్రపరచడానికి ఇదిగో కొంతమంది యాజకులు దేవుడు నియమించినట్టుగా కొంతమందిని పరిచర్య, పాత్రలు కడగటానికి, సాపులు వేయటానికి, తొడవటానికి, పలహారాలు పంచి పెట్టడానికి, భోజనాలు వడ్డించడానికి, ఇలాంటి పరిచర్యకి అందరు కాదు, మా అందరూ ఎవరు పడతారు? దేవుని ఆత్మతో జ్ఞానంతో నిండిన వారిని 7 నిలబెట్టమని
మరి స్టఫన్ గారు చెప్తున్నారు. దేవునికి మేము ప్రార్థనలు అన్ని ఎక్కువగా ఉంటాం, మేము వాక్య పరిచర్యలు ఎక్కువగా ఉంటాం, పరిచర్య మేమే చేసి ప్రార్థన మేమే చేసి అన్ని మేమే చేయలేము కనుక జ్ఞానము కలిగిన 7 మనుషులను దేవుని ఆత్మతో జ్ఞానముతో నింపబడిన 7 ఎన్నుకోమని మరి ఇక్కడ స్టఫన్ గారు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని సంఘములో ఎన్నిక చేయబడాలంటే నీకేమన్నా తెలుసా? దేవుని ఆత్మ ఉండాలి, దేవుని జ్ఞానం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. కరువు నుంచి విడిపించబడాలంటే దేవుని జ్ఞానం నీకు ఉండాలి. జ్ఞానము కలిగి ఏ పనైనా చేసుకోవాలి, జ్ఞానము కలిగి జాగ్రత్త చేసుకోవాలి. ఇదిగో జ్ఞానము కలిగి నువ్వు నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటే ఎలాంటి కష్ట సమయంలో కూడా నీ దగ్గర మనీ ప్రాబ్లం రాకుండా ఉంటది. ఇదిగో సంఘములో దేవుడు ఎన్నుకోవాలన్నా, కాపురు ఎన్నుకోవాలన్నా నీకేమి ఉండాలి? దైవ జ్ఞానము నీకు ఉండాలి. దేవుడికి స్తోత్రం. క్రమం తప్పకుండా ఆదివారం మందిరంకి వచ్చి క్రమం తప్పకుండా దేవుడు పని చేస్తూ క్రమం తప్పకుండా నువ్వు ముందుకు సాగుతున్నావు అంటే దేవుడు ఎందుకు చేయబడతావు? నువ్వు దేవుడి సంఘంలో నీవు ఒక ప్రత్యేకతను పొందుకుంటావు. దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఒక ప్రత్యేకత నీకు వస్తుంది. దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. దైవ జ్ఞానము వచ్చిన వారి వలన సంతోషమే తప్ప దుఃఖకరము ఉండదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొలస్సీ పత్రిక కూడా చూద్దాం ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుని ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలిగి నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఈ కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, విశ్వాసులకు దేవుని చిత్తములో మార్చబడిన ప్రతి ఒక్కరికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఏమనంటే, ఇదిగో ప్రియమైన సహోదరులారా, మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకోకూడదు. ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి, ప్రాచీన స్వభావాన్ని పరిత్యాజించాలి అంటే దానిని విడిచిపెట్టేయాలి. దానిని పూర్తిగా పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకోకూడదు. చాలా మంది ఒకరికొకరు నిజం చెప్పుకోరు, అసలు నిజం మాట్లాడుకోరు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధమునకు సాతానుడు జనుకుడు అని వాక్యం సెలవిస్తుంది. అబద్ధాలు ఆడకూడదు, ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకోవద్దు. ప్రాచీన స్వభావాన్ని పరిత్యాజించి జ్ఞానమును, దేవుడికి స్తోత్రం. అయితే ఆ కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు పరిత్యాజించారు, అబద్ధం ఆడుకోకుండా ఉంటున్నారు. కొంచెం అబద్ధం అనే స్వభావం వాళ్ళకి కనపడుతున్నా అబద్ధం ఆడకుడి అని చెప్తున్నాడు. రెండోది పాత స్వభావాన్ని పరిత్యాజించారు అని చెప్తున్నాడంటే అది కరెక్ట్ గానే ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయంలో కరెక్ట్ గానే ఉంది. దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానమును కలిగి నిమిత్తం దాన్ని సృజించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. దేవుడికి స్తోత్రం. పాపని విడిచిపెట్టి దాని క్రియల ప్రకారం, అనగా పాపను విడిచిపెట్టినాక నవీన స్వభావం ధరించుకుంటారు కదా. ఆ నవీన స్వభావం ధరించుకున్నవారు నవీన క్రియలు కలిగి ఉంటున్నారు. జ్ఞానంతో నడుచుకుంటున్నారు. నవీన క్రియలు కలిగి ఉండటం అంటే మామూలు విషయం కాదండి. దాని ఆచరణ పెట్టుకోవటం అంటే మారిపోయిన తర్వాత మళ్ళీ దేవుని పాపములో దేవునిలో నడవటం. కొంతమందికి కొంతకాలం యాక్టివ్గా నడుస్తారు, కొంతమంది నేర్చిల్లిపోయి మళ్ళీ పాత స్వభావంలోకి వెళ్ళిపోతారు. అయితే కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు అలా వెళ్ళిపోలేదు, జ్ఞానముతోనే నడుచుకుంటున్నారు అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. దేవుడికి స్తోత్రం. దేవుని నమ్ముకున్నాక అదే జ్ఞానములో, అదే నూతన స్వభావముతో ముందుకు సాగటమే దేవుని యొక్క జ్ఞానము. మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతే అది దేవుని యొక్క జ్ఞానము కానే కాదు.
ఆ నవీన స్వభావములు ముందుకు సాగుతున్నారు. మీరు మాత్రం అబద్ధాలు మాత్రం ఆడవద్దు అని ఆ పరిశుద్ధులకి, ఆ కొలసీలో ఉన్న పరిశుద్ధులకి అపొస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము కరువు నుంచి 2 దేశాలను కాపాడిందండి. దేవుని యొక్క ఒక్క మానవుడి యొక్క జ్ఞానం వలన, ఒక మానవుడికి దేవుడిచ్చిన జ్ఞానం వలన కానాను వారు బ్రతికారు, ఐగుప్తు వారు బ్రతికారండి. కరువు నుంచి కాపాడబడ్డారండి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సంఘములు కొంతమంది ఎన్నిక చేయబడ్డారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని కొనసాగిస్తున్నారు. హల్లెలూయా. అందులోనే ఆ కొలసీ పత్రికలోనే చూద్దాం. మళ్ళీ ఆ కొలసీ పత్రికలోనే ఆ కొలసీ పత్రికలోనే 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్తమైన జ్ఞానముతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని మీ హృదయంలో నిలవనీయుడి. దేవునికి స్తోత్రం. చాలా మంది వింటారు, దాన్ని వదిలేస్తారండి. దేవుని వాక్యాన్ని విని వదిలేస్తారండి. విని వదిలేయటం కాదండి, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నిలవనియాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో నిలుపుకుని వాడే జ్ఞానవంతుడు. దేవుని వాక్యాన్ని విని దాన్ని వదిలేసేవాడు జ్ఞానవంతుడు కానే కాదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నిలవనీయుడి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మీ హృదయంలో జ్ఞానముతో దేవుని వాక్యాన్ని నిలవనీయాలని. దేవుని వాక్యము జ్ఞానం ఉన్నవాళ్ళు దేవుని వాక్యాన్ని నిలుపుకుంటారు. 4:5 కూడా చూద్దాం. సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు, సంగమునకు వెలుపటి వారి జ్ఞానము కలిగి నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. సమయమును సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం పోయే వారు అదే చెప్పుకున్నా. మళ్ళీ ఇక్కడ కొలసీ పత్రికలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంఘం వెలుపటి వారితో జాగ్రత్తగా ఉండాలంట. వాళ్ళు గుడికి రారు, వాళ్ళు చాలాసేపు నీతో వేస్ట్ మాటలు మీటింగ్ పెడతా ఉంటారు. నువ్వు సంఘానికి వస్తున్నావు, నువ్వు గుడికి వస్తున్నావు, నువ్వేం చేయాలంటే ఆగమ్మ నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని మందిరానికి వెళ్తాను, నీ సంగతి నాకు అనవసరమైన ఆ మనిషిని వదిలిపెట్టి నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంఘం వెలుపటి వారితో జాగ్రత్తగా ఉండాలంటే సంఘానికి వాళ్ళు రారు కాబట్టి నీ టైం అంతా తినేస్తారు. వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా జ్ఞానం కలిగిన వాడు సంఘం వెలుపటి వారితో సంఘానికి మాట రాకుండా, కాపరికి మాట రాకుండా సంఘం వెలుపటి వారితో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇదిగో నీ పక్కన అల్లుడు వచ్చి నీతో పాటు పొలంలో పనిచేస్తున్నాడు, లేకపోతే నీతో పాటు కంపెనీలో పనిచేస్తున్నాడు, లేకపోతే నీతో పాటు ఏదైనా వర్క్ చేస్తున్నాడు. అల్లుడు సంఘం వెలుపటి వాడు. ఆ వెలుపటి వారి మధ్య నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యేసు క్రీస్తుని నీ మాటల్లో చూపించాలి, నీ చూపులో చూపించాలి, నీ నడకలో చూపించాలి. వీళ్ళు నిజంగా దేవుడు నమ్ముకున్న వాళ్ళు అని గ్రహిస్తారు. సంఘం వెలుపటి వారి చేత వాళ్ళు బూతులాడతావు, నువ్వు బూతులాడతావు, వాళ్ళు యక్షకలాడతావు, నువ్వు యక్షకలాడతావు, వాళ్ళు తినొద్దన్నది తినేస్తారు, నువ్వు తినేస్తావు. వాళ్ళు సంఘం వెలుపటి వారు అప్పుడు అంటారు, ఇదిగో పన్నాడు అక్కడ తిన్నావుగా, ఏంటి మీరు గుడికి వెళ్తారు, ఇక్కడ మీరు భోజనం చేసేప్పుడు ఏంటి మా పక్కన కూర్చుని అని నిన్న మాట్లాడతారు. సంఘం వెలుపటి వారు నిన్ను ప్రశ్నించడానికి నువ్వు తప్పులు ఎదుగుతూ ఉంటారు. అందుకని సంఘం వెలుపటి వారితో రక్షణ పొందిన నీవు సంఘం వెలుపటి వారితో చాలా జాగ్రత్తగా ఉండటమే జ్ఞానము. సంఘం వెలుపటి వారితో చాలా జాగ్రత్తగా మెసులు కొట్టమే నీ జ్ఞానం. సంఘం వెలుపటి వారితో కూడా నిందలు పడేలాగా, అవమానాలు పడేలాగా, దేవుడి నామానికి అవమానం వచ్చేలాగా మనం ఉండకూడదండి. అలా ఉంటే అజ్ఞానము. జ్ఞానము కలిగిన వాడు సంఘం వెలుపటి వారితో చాలా జాగ్రత్తగా ఉంటాడు. నువ్వు ఈ మాట మాట్లాడచ్చా? నువ్వేంటి ఇలా మాట్లాడే? నువ్వు అబద్ధం ఆడవేంటి? నువ్వు అబద్ధం మీరు ఏసు బిడ్డలుగా అబద్ధం ఆడుతున్నారు ఏంటి అన్నారు చాలా మంది. నిజంగా సంఘం వెలుపటి వారితో చాలా మంది జాగ్రత్తగా ఉండలేకపోతున్నారు. గమ్ముకుని వారితో గమ్ముకుని మాట్లాడిపించుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘం వెలుపటి వారితో జాగ్రత్తగా ఉండటమే దేవుని యొక్క జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం వెలుపటి వారితో జ్ఞానంగా ఉండాలి. జ్ఞానంగా వాక్యాన్ని నీ హృదయంలో నిలవనియ్యాలి. వాక్యం నీ హృదయంలో నిలవాలండి. వాక్యం నిలవకపోతే సంఘం వెలుపటి వారితో జాగ్రత్తగా ఉండలేవు. వాక్యం వినాలి. నువ్వు వింటేనే సంఘం వెలుపటి వారితో చాలా జాగ్రత్తగా ఉంటాం. సంఘం లోపల ఉన్నవారిని నేమన్నారు కానీ వెలుపటి వారితో దేవుడు నామానికి అవమానం తెచ్చే పనులు చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుని యొక్క జ్ఞానము మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. ఆయన యొక్క జ్ఞానము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యము వాక్యమును చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమలో నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కృతుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితిలోనూ మమ్మల్ని మేము మెప్పించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఎలా ఉంటున్నాడో చెప్తున్నాడు. పవిత్రంగా ఉంటున్నాడంట, జ్ఞానంతో ఉంటున్నాడంట, దీర్ఘశాంతంతో ఉంటున్నాడంట, దయతో ఉంటున్నాడంట, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో ఉంటున్నాడంట, సత్యవాక్యం చెప్పుటకు దేవుని బలం వలను కుడి ఎడమలకు నీతి అనే ఆయుధములు కలిగి ఎన్ని క్వాలిటీస్ దైవజనుల్లో ఉండబట్టే, దేవుని జ్ఞానము దైవజనుల్లో ఉండబట్టే దైవజనుడు నీ ముందు మాట్లాడగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పవిత్రత ఉంది, నిష్కపటమైన మనసు ఉంది, ప్రేమ ఉంది, జ్ఞానం ఉంది. ఇవన్నీ ఒక క్రీస్తుని ఆయుధాలు ధరించుకుని మీ మధ్యకి జ్ఞానముగా వచ్చి వాక్యం బోధిస్తున్నాం. ఈ జ్ఞానం లేకపోతే ఎవరు మాట్లాడు. యేసు క్రీస్తుకు కలిగిన జ్ఞానము మీరును కలిగి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తుకు కలిగిన జ్ఞానము మనకు కూడా కలిగి ఉండాలని, ఆ జ్ఞానము కలిగి ఉండి సంఘం వెలుపడి వారితో జ్ఞానముగా నడుచుకోవాలి. వాక్యము హృదయంలో నిలబడనివ్వటానికి జ్ఞానం ఉండాలి. కరువు నుండి తప్పించబడటానికి, ఆర్థికం నుండి తప్పించబడటానికి, అప్పుల నుండి తప్పించబడటానికి జ్ఞానం ఉండాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎన్నుకుంటానికి మనకి జ్ఞానం ఉండాలి. దేవుడు ఎన్నుకునేలాగా నువ్వు జ్ఞానముగా సంఘంలో ఉంటే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. పరిచర్య బాధ్యత నీకు అప్పచెప్తాడు. అప్పచెప్పిన చేయని వారు చాలా మంది ఉంటారండి. దేవుడు ఏదైనా పని అప్పచెప్తాడు, దేవుడు నాకెందుకు అప్పచెప్పాడు, దీన్ని కొనసాగించాలన్న ఆలోచన జ్ఞానం మనం కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవ జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన జ్ఞానము మనందరం కలిగి ఉండాలి. హల్లెలూయా. జ్ఞానం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని, జ్ఞానము ముత్యముల కంటే విలువైనది, శ్రేష్టమైనది. జ్ఞానం ఎలాంటిదంట? ముత్యముల కంటే, రత్నాల కంటే జ్ఞానము శ్రేష్టమైనది. హల్లెలూయా. జ్ఞానము విలువైనది. జ్ఞానముతో మాట్లాడేవాళ్ళు మాటలంట బంగారపు వెండి పళ్ళముల తొట్టు రత్నాలతో సమానమైనదంట. జ్ఞానయోచమైన మాటలంట, వివేచన కలిగిన మాట్లాడే మాటలు, జ్ఞానయోచమైన మాటలు వెండి పళ్ళములు పెట్టు బంగారు కన్ను లాంటి అంట. ఏ మాటలు? జ్ఞానంగా మాట్లాడేవాళ్ళు మాటలంట. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అప్పుడు నువ్వు నోరు మూసుకోమా, నువ్వు మాట్లాడమాక అనే పరిస్థితుల్లో మాట్లాడు. కొంతమంది పురుషులు మాట్లాడినా మరి నలుగురిలోకి వెళ్ళినప్పుడు తొందరపడి మాట్లాడేస్తా ఉంటారు. అప్పుడు నువ్వు ఆగు అన్నదని చెప్పాల్సి వస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే నువ్వు ఆగు అనాల్సి వస్తుంది. ఎందుకంటే జాలి వెళ్ళిన మాటలు వాళ్ళ నాలికన వాళ్ళ పెదాల బట్టి రావు, తొందరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. జ్ఞానయుక్తమైన మాటలు వెండి పళ్ళెములు పెట్టి బంగారు కమ్మెము లాంటి. దేవునికి స్తోత్రం. జ్ఞానం ఉండాలండి మనకి. అజ్ఞానులుగా మనం ఉండకూడదు. జ్ఞానం ఉండాలి. ప్రతి సమస్య నుండి తప్పించుకోవాలంటే, వెలుగు కలిగి ఉండాలంటే, సంఘ వెలుపటి వారితో ఇదిగో చాలా జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానంగా నడుచుకోవాలి. దేవుని సంఘముల పరిచర్యలో ఇదిగో జ్ఞానము కలిగి ఎందుకు చేయబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులు, ఎలాంటి కలుగు తినాలండి? ఒక మనిషి, ఒక కుటుంబానికే నీ జ్ఞానం.
నీ జ్ఞానం అంతా నీ ఇంటికి ఉపయోగపడుతుంది, నీ ఒంటికి ఉపయోగపడుతుంది. ఐగుప్తు రాజుకి, ఐగుప్తు దేశానికి, కానాను దేశానికి కూడా యోసేపు దేవుని జ్ఞానము 2 దేశాలకు ఉపయోగపడిందండి. హల్లెలూయా. 2 దేశాలలో సమృద్ధిగా ఆహారం తిన్నారండి దేవుడు ఇచ్చిన జ్ఞానము దయ. హల్లెలూయా. అలాగే ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అలాంటి జ్ఞానాన్ని మనం కూడా సంపాదించుకుంటాం. యేసేపుకి ఇచ్చిన జ్ఞానం నాకు ఇయ్య, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నాకు ఇయ్య. వాక్యం నా హృదయంలో నిలుపయ్యా. సంఘం వెలుపడి వార్తలు చాలా జాగ్రత్తగా ఉన్నారయ్యా అని ప్రార్థన చేయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవజనులు చాలా జ్ఞానంతో నీకు వాక్యం బోధిస్తుంటే నువ్వు ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి తప్ప అజ్ఞానంగా ఉండటానికి కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వాంతర్యమైన మన దేవుడు, సర్వ అనంత జ్ఞాని అండి మన దేవుడు. తన జ్ఞానం చేత లోకాన్ని సృష్టించిన దేవుడని, తన జ్ఞానం చేత మానవుని తయారు చేసిన దేవుడండి, తన జ్ఞానం చేత సూర్యచంద్రులు కలుగ చేసిన దేవుడండి. మనిషి జ్ఞానం చేత ఇదిగో ఒక మనిషి, ఒక స్త్రీ అంతరిక్షంలోకి వెళ్ళి 9 నెలలకి భూమికి వచ్చిందండి. అంతరిక్షంలోకి వెళ్ళి 9 నెలలకు వస్తే ఆమెను చూడటానికి, ఆమెను మాటలు వినటానికి ఎంతో మంది మరి ఆమె మాటలు లైక్ చేయడానికి, ఆమె మాటలు వినటానికి ఎంతో ఇష్టంగా చూస్తున్నారు, వింటున్నారు వార్తలు. దేవుడు ఆ మనిషిని అంతరిక్షాన్ని కలుగజేసిన దేవుడు, మనిషిని కలుగజేసిన దేవుడు, ఇదిగో యంత్రాలను కలుగజేసిన దేవుడు. మానవుడికి ఇంత జ్ఞానం ఇచ్చిన ఆ దేవుడు ఎలాంటి జ్ఞానవంతుడు అనుకోవాలి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. విమానాలను కనిపెడుతున్నాడు మానవుడు, ఫోన్లు తయారు చేస్తున్నాడు మానవుడు, ఇదిగో ట్రైన్లు కనిపెడుతున్నాడు, లారీలు తయారు చేస్తున్నాడు, బస్సులు తయారు చేస్తున్నాడు, ఎన్నో వెహికల్స్ తయారు చేస్తున్నాడు మానవుడు. కొత్త కొత్త వెహికల్స్ తయారవుతున్నాయి. మానవుడికి జ్ఞానం ఎక్కడదండి? దేవుడు ఇచ్చిన జ్ఞానం. మానవుడు ఎంత జ్ఞానంగా ఉంటే ఈయన కలగ చేసిన దేవుడు ఇంకా ఎంత జ్ఞానవంతుడు అనుకోవాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ జ్ఞానం, అనంత జ్ఞాని అయిన దేవుడు మనం నమ్ముకున్నాం. ఆ జ్ఞానం కలిగిన దేవుడు నమ్ముకున్నాం కనుక మనమును జ్ఞానవంతులు ఉండాలని దేవుడు వాక్యము, హృదయముల వాక్యము నిలవనీయుడి. సంఘము వెలుపటి వారితో జ్ఞానముగా జాగ్రత్తగా ఉండుడి. జ్ఞానముగా వాక్యాన్ని నిలవనీయుడి. జ్ఞానముగా సంఘం వెలుపటి వారితో జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరువు దినాల్లో జ్ఞానముగా మీ కుటుంబాలు మీరు కాపాడుకునండి. ఒకరితో ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చుదా ప్రార్థన చేసుకుందాం. నా ప్రభువా, చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, వేరే కృతజ్ఞత స్తోత్రం. ఈ జ్ఞానమనే అంశం ఈ వారంతో ముగించబడింది. నీ జ్ఞానముతో ప్రభు ప్రతిదీ మేము జయించగలగాలి. అందుని బట్టి కృతజ్ఞత స్తోత్రం. వాక్యం విన్న ప్రతి బిడ్డలు హృదయములో వాక్యము నిలబడనివ్వండి ప్రభా. నీ జ్ఞానంతో వాక్యం వారి హృదయములు నిలవనివ్వండి అయ్యా. నీ కొందనాలు స్తోత్రం, కృతజ్ఞత స్తోత్రాలు, వందన. నీవు తప్ప మాకెవరున్నారా ఈ లోకంలో? నీవే మా ప్రభువు, నీవే మాకు క్షేమాధారం, నీవే మా సర్వం. నిన్ను కలిగి ఉన్న నరుడే తండ్రి తండ్రి. నిన్న ఆ దేవుడు ఏకరీతిగా ఉన్న దేవం నీ కృపల వర్తలింపచ్చి మన ఆశీర్వదించడం యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.